బల్లాల్ దేవ్ వైఫ్ ఎవరని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. మీకు తెలిస్తే చెప్తే బాగుంటది. మా వాళ్ళు నాకు కూడా అదే డౌట్ అండి. అంటే మళ్ళీ 500 ఏంటి బ్రో? ఇందాకే అడిగారు, ఫ్రీగా చేశాను కదా ప్రమోషన్. వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, అది కూడా నా దగ్గర తీసుకునే. ప్లీజ్ బ్రో. బ్రో బాబు నేను చెయ్యను బ్రో. హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అయితే మనం బ్రో యూట్యూబర్ కదా మీరు? అవును బ్రో. మౌలి ఫుడ్ వ్లాగ్. అవును బ్రో. బ్రో నైస్ నైస్ నైస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీటింగ్ బ్రో. థ్యాంక్ యూ. మీతో చెప్పాలి, ఐ మీన్ ఐ వాచ్ ఆల్ యువర్ వీడియోస్ బ్రో. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్. యు డూయింగ్ రియల్లీ గ్రేట్ బ్రో. ఏం బ్రో సడన్ గా ఎందుకు అంత పోగొడుతున్నారు? ఏం కావాలి? ఏం లేదు బ్రో, ఏం లేదు. నేను కూడా ఒక మూవీ తీసాను, సో దానికి ప్రమోషన్ చేస్తున్నాను. ఒక 500 ఉంటే. డబ్బులు ఎందుకు బ్రో ప్రమోషన్ కి? కాదు, ప్రమోషన్ చేయాలి కదా. 500 నీకు ఇస్తా, మీరు ఒక వ్లాగ్ చేయండి నాతో. నా దగ్గర 500 తీసుకొని నాకు ఇచ్చి నా చేత వ్లాగ్ చేయించుకుంటారా మీరు? మహానుభావుడు. సినిమా పేరేంటి? పేక మెడలు. కాదు, మీ ఫేస్ నేను ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది. నా పేరు శివాలని. డబ్బులేం వద్దులే గానీ మనం ఫుడ్ తింటారా? అది చాలా. లోపలికి వెళ్ళి ఫుడ్ తింటూ మూవీ కోసం మాట్లాడదాం, ఓకేనా? లెట్స్ గో. థాంక్యూ. కమ్ ఆన్. సో ఫుడ్ కోసం మనం ఆర్నర్ రెస్టారెంట్ కి వచ్చాం. ఫుల్ గా అందరినీ దారిలో ఉన్న వాళ్ళందరినీ అప్పులు అడుగుతూ మన దగ్గరికి వచ్చేసారు ప్రమోషన్ కోసం. ఇక్కడ కూడా నా దగ్గరే అప్పు తీసుకొని మళ్ళీ నాకే అది ఇచ్చేసి ప్రమోషన్ చేయించుకుందాం అనుకున్నారు. చాలా తెలివైన పర్సన్. మీ మూవీ పేరు పేక మెడల్ కదా బ్రో? లైక్ ఎందుకు పెట్టాలనిపించింది అది? ఏంటంటే పేక మెడలు అంటే హౌస్ ఆఫ్ కార్డ్స్ అంటారు కదా. అవును. అంటే గాల్లో మెడలు కట్టడం అనే ఒక ఫ్రేస్ ఉంది. సో అదే అంటే ఒక ఈ క్యారెక్టర్ లక్ష్మణ్ అనే క్యారెక్టర్, హీఈస్ ఎ డే డ్రీమర్. ఓకే, హీఈస్ ఎ డే డ్రీమర్, ఆల్వేస్ డ్రీమ్స్, బట్ ఏ యాక్షన్ ఉండదు. ఓన్లీ డ్రీమ్స్ మట్టుమే ఉంటే యాక్షన్ ఉండదు. అలాంటి ఒక క్యారెక్టర్. సో బట్ ఆడు వైఫ్ చాలా రియలిస్టిక్ డ్రీమ్స్ పెట్టుకొని ఆ డ్రీమ్స్ని ఎలా రీచ్ అవ్వాలి అని దానికోసం వర్క్ చేస్తుంది. సో ఇలా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ క్యారెక్టర్. సో అండ్ ఇట్స్ అబౌట్ దేర్ లైఫ్. అందుకే ఈ టైటిల్ పెట్టారు. ఇప్పుడు మీ వైఫ్ మీకోసం అంత కష్టపడతా ఉంటే వైఫ్ పేరుతో అప్పు చేయడానికి సిగ్గేయలేదు మీకు? కొంచెం కూడా సిగ్గలేదు. అదే నా క్యారెక్టర్ బ్రో. ఇది ఒక వర్స్ట్ క్యారెక్టర్. చాలా మంది యూత్ ని కూడా కనెక్ట్ చేస్తున్నారు దీంతో. బయట ఫుల్ వర్షం. అనుష గారు హాయ్ అండి. మీరు బయట చూస్తే ఇంత క్యూట్ గా యంగ్ గా కనిపిస్తున్నారు, సినిమాలో మీకేమో వైఫ్ పాత్రలు అవన్నీ ఇచ్చేస్తున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? అలా చేస్తే యాజ్ అన్ యాక్టర్ ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ కదా. అంటే లైక్ టు ట్రై అవుట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ లుక్స్ పరంగా అయినా అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది యాజ్ అన్ యాక్టర్. సో ఫర్ మీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. తమిళ్ డబ్బింగ్ మూవీస్లోనైనా మీకు తెలుగు నుంచి ఒక ప్రేమ అయితే వచ్చింది, అంటే రికగ్నేషన్ వచ్చింది. దానికోసం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లైక్ కొన్ని ఇన్సిడెంట్స్ ఏమైనా షేర్ చేసుకోగలరా? అయ్యో, ఫస్ట్ నా పేరు శివ అని ఒక మూవీ చేశాను. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక 1.5 years తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను వేరే ఒక తెలుగు మూవీ కోసం. నాకు అప్పుడు ఏం తెలీదు ఇక్కడ నా పేరు శివ హిట్ అని నాకు తెలీదు. ఓకే. సో ట్రైన్లో వచ్చి ఫస్ట్ స్టెప్ పెట్టి దిక్కుతున్నా. అప్పుడు ఒకడు వచ్చి నువ్వు నా పేరు శివ విలన్ కదా అన్నాడు. షాక్. ఇంకా సెకండ్ స్టెప్ కూడా పెట్టలేదు. ఇలాంటి జాబ్లెస్ హస్బెండ్ తో ఎలా పడుతున్నారండి మీరు అసలు? అదేంటి, ఏదో కొడుకున్నాడని ఏదో చూసుకొని ఉన్నారు. ఆవిళ్ళు అందంగా ఉండాలంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. ఇలా ఉన్నారంటే పాపం బాధలే పడాలి. ఇంకేం చేస్తాం? ఇలాంటి ఈ లక్ష్మణ్ లాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ వస్తే అప్పుడే కట్ చేయండి, వద్దు. బీ హ్యాపీ. రెండిట్లో మీకు ఏది కంఫర్టబుల్ అనిపించింది? లైక్ విలన్ రోలా, హీరో రోలా? విలన్ రోల్ ఏంటంటే నా ఫేస్ కి అది ఈజీగా సెట్ అయిపోతుంది. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే అమ్మాయి ఎవరిని చంపేస్తారు రా బాబు అనిపించేలాగా వస్తుంది. అది నా ఫీచర్ కి, నా ఫేస్ కి అది ఈజీగా సెట్ అయిపోతుంది. బట్ ఇలాంటి ఒక వేరే సాఫ్ట్ క్యారెక్టర్ చేయాలంటే ఐ హ్యావ్ టు రిహర్స్ అండ్ డూ. చెడ్డోళ్ళని మంచోళ్ళ నటించాలంటే ఎంత కష్టపడాలో చూసారా? మంచోళ్ళు చెడ్డోళ్ళగా నటించడం ఈజీ. మళ్ళీ అంటే ఫ్యూచర్ లో ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉన్నాయండి. ఆ లిస్ట్ లో టాప్ 3 చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారు, ఓకే, అల్లు అర్జున్ గారు, ఓకే, రామ్ చరణ్. మరి మా ప్రభాస్ లేరా?
చూడండి కావాలని పెద్ద లిస్టే ఉన్నాయి. లిస్ట్ మొత్తం చెప్పమంటే మొత్తం టాలీవుడ్ పేర్లు వచ్చేస్తాయి అక్కడ. ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అయితే కన్నడిగా దాంట్లో లైక్ నా అమ్మ ఏం ప్రిపేర్ చేస్తుంది, షీ ఈస్ రియలీ గుడ్ ఇది. సో అక్కడ ఒక బస్సారు మసోపో అనే ఒకటి వస్తుంది, సిమిలర్ టు సాంబార్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. అంటే అది రైస్ తో అయినా రాగి సంగతి లేకపోయినా ఒక డిఫరెంట్ దోశ వస్తుంది, నీరు దోశ అని, దాంతో పాటు తినొచ్చు. ఇట్స్ రియలీ గుడ్ అది. అండ్ స్ట్రీట్ ఫుడ్ అయితే అక్కడ కన్నడిగా స్టైల్లో ఒక మసాలా పూరి వస్తుంది. సో అది నాకు చాలా నాకు ఫేవరెట్ అంటే సౌత్ ఇండియన్ నాన్ వెజ్ మీల్స్. మీరు ఫ్యూచర్ లోని ఏ యాక్టర్ తోని యాక్ట్ చేయాలనుకుంటారు? అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్. ఐ వాంట్ టు బి ఇన్ ఎ ప్రభాస్ ఫిల్మ్. ప్రభాస్ ఫిల్మ్ ఇస్ లైక్ పాజిటివ్ వైబ్స్, మీకు ఫుడ్ కూడా కావాల్సినంత దొరుకుతుంది. అండ్ మీ లైఫ్ లోని మీరు ట్రై చేసిన వన్ ఆఫ్ ద వియర్డెస్ట్ ఫుడ్ అంటే బిస్కెట్ ఉంది, మిల్క్ పిక్కీస్. టేక్ మిల్క్ పిక్కీస్, ఈట్ విత్ రసం రైస్ ఆర్ సమ్ సాంబార్ రైస్. ట్రై చేసి స్టార్ట్ చేసాం. లైక్ యాక్టర్స్ ఎవరైనా వియర్డెస్ట్ ఫుడ్ కాంబినేషన్ చెప్తే అవి మేము వీడియో చేస్తున్నాము. సో మీరు దొరికిపోయారు. మీరు కాంబినేషన్ చెప్పలేదు. మీరు చండాలంగా ఉంటే కూడా ఎంత చండాలంగా ఉన్నా పర్లేదు, నేను సాహసం చేసి ట్రై చేసేస్తాను. ఓకే, వెనిలా ఐస్ క్రీమ్ విత్ సాంబార్. మీరే చెప్పండి, టేస్ట్ బాగుంటుందా? తెలీదు. మీరు చండాలంగా ఉంటే ఓకే. మీరు ట్రై చేసింది అంటే టెస్టెడ్ అండ్ ఓకే ఉండాలి. ఐ విల్ గో ఫర్ లైక్ విచ్ ఐ నో విల్ బి బెస్ట్. ఓకే ఫుడ్ కదని నేను ఐ విల్ నాట్ టేక్ ఛాన్సెస్ విత్. ఓన్లీ ఆల్రెడీ మనకు ఒక ఛాలెంజ్ లాగా ఇచ్చారు కాబట్టి అది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసి తర్వాత నేను బతుకుంటే ఓకే, నేను బతుకుంటే ఓకే, మీరు ట్రై చేసిన తర్వాత బాగుంటే నేను ట్రై చేస్తాను. ఓకే, డన్ డన్. థ్యాంక్ యూ. సో July 19th అండి, July 19th పేకమేడలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ వీ ఆల్సో బిలీవ్ దట్ మీకు మా సినిమా నచ్చుతుంది. సో ప్లీజ్ గో టు థియేటర్స్, వాచ్ అవర్ మూవీ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. మా సినిమా పేకమడులలో చాలా ఇంట్రెస్టింగ్ మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ప్రెజెన్స్ ఉంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నా. అందుకే థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మాకు చెప్పండి. July 19th పేకమెడలు ఇన్ థియేటర్స్. థ్యాంక్స్. Thank you so much, bro. Thank you for this video. Dude, I'll just talk for 5 minutes and come here. Leave, no? Yeah. ఏమైంది బ్రో? అయిపోయింది కదా వీడియో. అవును బ్రో, జస్ట్ థ్యాంక్ యూ చెప్పడానికి. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. సినిమాకి ఒక 500 ఉంటే మళ్ళీ 500 ఏంటి బ్రో? ఇందాకే అడిగారు, ఫ్రీగా చేశాను కదా ప్రమోషన్. బ్రో అందరూ మీలాగా ఉంటారా బ్రో? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన 500 వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, అది కూడా నా దగ్గర తీసుకునే. ప్లీజ్ బ్రో. బ్రో బాబు, నేను చెయ్యను బ్రో. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సారీ. ఇప్పుడు మీరు బాహుబలిలో బల్లాల దేవతని ఎక్కువసేపు ఉన్నారు కదా. అవును. బల్లాల దేవి వైఫ్ ఎవరని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. మీకు తెలిస్తే చెప్తే బాగుంటుంది మా వాళ్ళకి. నాకు కూడా అదే డౌట్ ఉంది. మీకు కూడా తెలియకుండా ఇది అయిపోయిందా? సో ఆ డౌట్ అలాగే ఉంచుకోండి, ఎవరికి రివీల్ అవ్వదు. రిలీజ్ డేట్ ఎప్పుడు పేకమెడల సినిమా చెప్పండి? July 19th. అందరూ చూడండి. ఇదనమాట ఈరోజు బ్లాగ్ మన పేకమెడలు సినిమాతోని. చూడడానికి చాలా కంట్రీలా ఉన్నారు కానీ చాలా మంచి వాళ్ళు. అందరూ చాలా హంబుల్ గా ఉన్నారు, చాలా డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు. ఇలాగే మీరు కంటిన్యూ చేయండి అన్న. ఇంకా మంచి ఆఫర్స్ తోని మీరు ఇంకా ఎన్నో మూవీస్ తీయాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్, cheers guys. Thank you.